So in life, there are moments when you stop and ask yourself, how did I get here? Like, why am I standing here? ప్రియాంక చోప్రా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖులలో ఒకరు మరియు ఆమె ఈ స్థితిని స్థాపించడానికి చాలా కష్టపడింది. ప్రియాంక హాలీవుడ్ వెళ్ళడానికి ముందు భారతీయ సినిమాలో తన కెరియర్ని ప్రారంభించింది. అక్కడ ఆమె ఇప్పుడు ప్రపంచ ఖ్యాతిని పొందిన మొదటి భారతీయ నటి. ప్రియాంక చోప్రా జూలై 18, 1982న జార్ఖండ్లో జంషెడ్పూర్లో జన్మించింది. ఆమె స్వస్థలం భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బరేలీ. ఆమె తండ్రి ఉద్యోగం కారణంగా ఆమె అంబాలా, చండీగఢ్, ఢిల్లీ, లక్నో మరియు పూణే వంటి భారతదేశంలో అనేక విభిన్న నగరాల్లో తన జీవితం గడిపింది. నిజమైన పాత్రలను పోషించగల సామర్థ్యం ఆమెకు ప్రజాదరణను తెచ్చిపెట్టింది. భారత ప్రభుత్వం ఆమెకు 2016లో పద్మశ్రీని అందించింది మరియు ఇది భారతదేశంలో అత్యంత గౌరవప్రధానమైన అవార్డులోని ఒకటి. ప్రియాంక చోప్రా తన 13వ ఏటనే అమెరికాకు వెళ్ళింది. అక్కడ ఆమె 2 అమెరికన్ పాఠశాలలో చేరింది. ప్రియాంక అక్కడికి వెళ్ళకముందు ఆమె బంధువులు అమెరికాలో నివాసం ఉండేవారు. అమెరికాలో చదువుకునే సమయంలో ప్రియాంక 3 ఏళ్లుగా అదే బంధువుల నివాసంలో ఉంది. ప్రియాంక 16 సంవత్సరాల వయసులో భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె బరేలీలో ఉన్న ఆర్మీ స్కూల్లో చేరింది. ప్రియాంక తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత ముంబైలోని జై హింద్ కళాశాల మరియు ముంబైలోని బసంత్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ చేరాలని నిర్ణయించుకుంది. అయితే ప్రియాంక తన మోడలింగ్ కార్యకలాపాలను కారణంగా తన చదువుకు అంతరాయం కలిగింది. 2002లో ప్రియాంక చోప్రా తమిళ చిత్రం తుమి జాన్లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత ఆమె సన్నీ డియోల్ యొక్క థ్రిల్లర్ చిత్రం ది హీరో లవ్ స్టోరీ ఆఫ్ స్పైలో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రాకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ముజ్సే షాదీ కరోంగి, అందాజ్, ఐత్రాజ్ అనే మూవీల్లో నటించింది. ఇవన్నీ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. తర్వాత ఆమె మంచి ప్రశంసలు పొందిన చిత్రంలో ఐతిరాజ్కు 2008లో ఆమె ఫ్యాషన్ అనే చిత్రంలో నటించింది. దానికోసం ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఆమె కూన్ మాఫ్ దిల్ ధడ్కన్ దో, కమీనే, బర్ఫీ అండ్ బాజీరావ్ మస్తానీ నటిగా ప్రధాన పాత్ర పోషించింది. ఇది ఆమె మరింత స్టార్డమ్ సంపాదించడానికి తీసుకెళ్ళింది. ఆమె 2015 నుండి 2018 వరకు అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటిగో ఎలెక్స్ ప్యారిస్ పాత్రను కూడా పోషించింది. పర్పుల్ పెబల్ ఫిలిమ్స్ అనేది ప్రియాంక చోప్రా యొక్క సినిమా ప్రొడక్షన్ ఏజెన్సీ పేరు. ఈ సంస్థ పలు ప్రాంతీయ భాషల్లో చిత్రాలు నిర్మించింది. ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనస్ వారు డిసెంబర్ 2018లో వివాహం చేసుకున్నారు. వారు మొదటిసారి కలుసుకున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రియాంక నిక్ ట్విట్టర్లో కలుసుకున్నారు మరియు కొద్దిసేపటి తర్వాత ఇద్దరు ఒకరొకరు మెసేజ్లు చేసుకోవడం ప్రారంభించారు. వారు మొదటిసారిగా 2017లో వ్యానిటీ ఫెయిర్ ఆస్కార్లో కలుసుకున్నారు. వారు తర్వాత లాస్ ఏంజల్స్లో కలుసుకున్నారు. వారు డిసెంబర్ 2018లో జోధాపూర్లో ఉమేద్ భవన్ ప్యాలెస్లో వివాహం చేసుకున్నారు. వారు తమ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులందరి సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం మరొకటి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం 2 పెద్ద వివాహ వేడుకలు ఏర్పాటు చేశారు. ప్రియాంక మరియు నిక్ ఆస్తులను కలిపితే వారి మొత్తం నికర విలువ $70 మిలియన్లు చేరుకుంది. ప్రతి సంవత్సరం ఆమె తన సంపాదన కనీసం 10% ప్రియాంక చోప్రా ఫౌండేషన్ ఫర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ను సహా అనేక సంస్థలకు విరాళం ఇస్తుంది. ప్రియాంక చోప్రా ప్రతిభావంతురాలైన వ్యక్తిత్వం, ఫ్యాషన్ ఐకాన్ నుండి అద్భుతమైన ఆమె ప్రపంచవ్యాప్త కీర్తిని సంపాదించిన కొన్ని విజయాలు: మిస్ వరల్డ్ 2000, జాతీయ మరియు ఫిల్మ్ఫేర్ అవార్డు, పీపుల్స్ చాయిస్ అవార్డులు, పద్మశ్రీ అవార్డు.